హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు లక్ష్మీ రాజ్ వ్లాగ్స్ ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నారుగా, పల్లెటూరు సొగసులు, ప్రకృతి అందాలు, పచ్చటి పల్లె పొలాలు చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించి ఆ ప్రశాంతతను మీకు కూడా అందించాలని ఈ వీడియో తీస్తున్నానండి. కాసేపు చూసి ఎంజాయ్ చేయండి. సిటీలో ఉండే వాళ్ళకి అట్లీస్ట్ కాసేపు ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో తీస్తున్నానండి ఈ వీడియో. ఫ్రెండ్స్, మీకైతే వినిపిస్తున్నాయిగా పక్షుల కిలకిలా రాగాలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా పెడదాము అనుకున్నప్పుడు మా ఇంటి దగ్గరే వేప చెట్టుపై ఉన్నటువంటి పక్షుల కిలకిలా రాగాలండి ఇవి. న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో తీసినటువంటి న్యాచురల్ పక్షుల యొక్క రాగాలండి ఇవి. వీటికి తప్పకుండా ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. దీనికి తోడు ఆ మబ్బులు చూడండి, ఆ వెదర్ చూడండి ఎంత బాగుందో. కింద చూస్తే ప్రకృతి అందాలు, పైన చూస్తే అందమైన మబ్బులు. ఇంతేనా? ఇంకా వీటిని జత చేస్తూ సన్నగా జల్లులు పడుతున్నాయండి. ఆ చిరుజల్లుల వర్షంలో బైక్ పైన వెళ్తూ అలా వీడియో తీయకుండా అసలు నేను ఉండలేకపోయానంటే నమ్మండి. వర్షాకాలంలో ఈ పచ్చని పల్లె పొలాలు చూస్తుంటే చాలా అందంగా, ఆనందంగా అనిపిస్తుందండి. కొంతమంది నాట్లు వేస్తున్నారు, కొంతమంది దున్నుతున్నారు, కొంతమంది కలుపు మొక్కలు ఏరుతున్నారు. ఇక్కడ చూడండి, నల్లటి మట్టిలో ఆ పచ్చని చెట్లను చూస్తుంటే ఆహా ఎంత అద్భుతంగా ఉందో కదండి. ఈ పొలాన్ని చూస్తున్నారు కదా, ఇంటర్ క్రాపింగ్ మెథడ్ అండి ఇది. మీకు తెలిసే ఉంటుంది. ముఖ్యమైన పంట ఏదైతే ఉందో దాని మధ్యలో అక్కడక్కడ వేరే పంటని వేస్తారు. ఎందుకో మీకు తెలుసు కదండి, ఆ మట్టి కొట్టుకుపోకుండా ఉండేందుకు. మట్టి కొట్టుకుపోతే మట్టితో పాటు ఆ మట్టిలోని సారం కూడా పోతుందని ఇలా చేస్తారు. ఇక్కడ చూడండి, పొలం పనులు చేసుకుంటున్నారు. వీళ్ళు కలుపు మొక్కలు ఏరుతున్నారండి. ఆదిలాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ఉట్నూరు మండలంలో ఉన్నటువంటి పంట పొలాలండి ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, న్యాచురల్ మెథడ్లో వాళ్ళు పొలాన్ని దున్నుతున్నారండి. ఆ పక్కనే చెరువు కనిపిస్తుంది కదా, వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అక్కడికి కూడా వెళ్ళి వీడియో తీద్దామనుకున్నానండి, కానీ ఈ చిరుజల్లుల మధ్య సెల్లు కూడా తడిచిపోతుంది. వర్షం లేనప్పుడు ఇంకోసారి ఎప్పుడైనా మీకు అక్కడికి వెళ్ళి కూడా నేను వీడియో తీసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ పొలాలన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిజంగా నాకైతే వీళ్ళు పడే కష్టం చూస్తుంటే మనం అన్నం ఎంతగా వేస్ట్ చేస్తున్నామనేది నాకు గుర్తొస్తుందండి. అన్నం ఒక్కటే కాదండి, చిరుధాన్యాలు ప్రతి ఒక్కటి కూడా పొలంలో పండించే ప్రతిదీ మనం ఎంత వేస్ట్ చేస్తున్నామో అని ఆలోచిస్తుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక గింజ ధాన్యం రెడీ అవ్వాలంటే 5-6 నెలలైనా పడుతుందండి.
అలాంటిది వాళ్ళు అంత కష్టపడి పండించిన పంటను మనం ఎలా వృధా చేస్తామా అని ఆలోచిస్తేనే అది చాలా బాధగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసైనా ఇప్పటికీ అన్నం వేస్ట్ చేసేవాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోండి. రైతుల కష్టం ఎలా ఉంటుంది, రైతులు ఎంత కష్టపడితే మనకి ఈ అన్నం ముద్ద మన చేతికి వస్తుంది అనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి. మధ్యాహ్నం కావస్తుందండి. చూడండి, ఇక్కడ రైతులందరూ కూడా వాళ్ళు తెచ్చుకున్న అన్నాన్ని మధ్యాహ్నం అక్కడే కూర్చొని తింటున్నారు. తిన్న తర్వాత మళ్ళీ పనులు మొదలు పెట్టేస్తారు. ఇక ఫారెస్ట్ అయితే మొదలైంది చూడండి. ఆదిలాబాద్ దగ్గరలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ అండి ఇది. ఇక ఇప్పుడైతే ఉట్నూరు నుంచి నేను బస్సులో మంచిర్యాలకు వెళ్తున్నానండి. అప్పుడు తీశానండి ఈ వీడియో. మనం సమ్మర్లో కనుక చూసినట్లయితే ఈ ఫారెస్ట్ అంతా కూడా ఎండిపోయి ఉంటుందండి. ఇప్పుడు వర్షాకాలం కదా, పచ్చని ఆకులతో చూడండి ఎంత అందంగా ఉందో కదా ఫారెస్ట్. ఫ్రెండ్స్, నేనైతే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నా వీడియోలన్నీ చూశాక ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు నచ్చాయి అని నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకా నేను మీకోసం ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు కనుక ఎంకరేజ్ చేస్తే మిమ్మల్ని ఆనందపెట్టే మరిన్ని వీడియోస్ తీస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.